వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి. ఇప్పుడు మనం గోమాత బోధ, గేదె మాత బాధ అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఆవు పాలిస్తుంది, చూస్తున్నారు కదా, ఆవు పాలిస్తుంది. గోమూత్రం కూడా చాలా పవిత్రమైనటువంటిది. పూర్వకాలంలో గోమూత్రాన్ని సేవించేటువంటి వాళ్ళు, గోమూత్రంతో స్నానం కూడా చేసేటువంటి వాళ్ళు. ప్రస్తుత పరిస్థితులలో తక్కువ మంది ఈ ఆవు పాలను సేవిస్తూ ఉన్నారు. ఒక మహాశివుడికి మాత్రమే ఆవు పాలతోటి అభిషేకం చేస్తుంటారు, మానసిక ప్రశాంతతను పొందుతుంటారు. మనకేమో బర్రెపాల, శివుడికేమో ఆవు పాల అని పాపం ఈ గేదెలు బాధపడుతూ ఉన్నాయి. గోమాత అంటాం, కానీ బర్రెమాత, కుక్కమాత అనం కదా, గోవునే మాతతో పోలుస్తాం. గోమాతకి గేదెకు ఉండేటువంటి తేడా ఏంటి? ఒక్క 2 నిమిషాలు ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆవు పాలను ఎంత కాచినప్పటికి కూడా, కోవాలా చేసినప్పటికి కూడా పోషక విలువలు అనేటువంటివి పోవు. బర్రెపాలు కొంచెం మరగబెడితే చాలు, అవి ఆవిరైపోతాయి. బర్రెపాలే అసలు వేడి. ఆవు పాలు అనేటువంటిది మేధాశక్తిని పెంచుతాయి. అందుకే వేద పాఠశాలల్లో ఉండేటువంటి వేద విద్యార్థులకి ఆవు పాలనే వాళ్ళు ఆహారంగా ఇస్తూ ఉంటారు. జెర్సీ పాలు వేడి చేయటం వల్ల బీపీ, షుగరు అనేటువంటివి రానే రావు. ఆవు వీపు మీద ఉండేటువంటి సూర్యకేతు నాడి చూడండి, ఆవు వీపు మీద సూర్యకేతు నాడి అనేటువంటిది ఉంటుంది. చూస్తున్నారు కదా, సూర్యకేతు నాడి అంటే ఇది ఆవు ఉండేటువంటి సూర్యకేతు నాడి. ఆ సూర్యకేతు నాడి ఎండకు జాగృతమై ఆవు పాలలో బంగారు లవణాలు తయారవుతాయి. విశ్వం యొక్క కాస్మోటిక్ ఎనర్జీ అది గ్రహిస్తుంది. సర్వరోగ నివారిణి ఆవు పాలే అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ఏ జీవికి ఇటువంటిది లేదు. సర్వరోగ నివారిణి ఈ ఆవు పాలే అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా గేదె గురించి, ఈ గేదెకు బురద అంటే ఇష్టం, ఆవుకి బురద అంటే ఇష్టం ఉండదు. పొరపాటున ఆవుకి బురద అంటుకున్నా కానీ అవి నీటి కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, నీళ్లల్లో దిగి స్నానం చేస్తూ ఉంటాయి. అంటే శరీర శుద్ధి అనేటువంటి దాన్ని చేసుకో ఉంటాయి ఆవులు. కానీ గేదె అలా కాదనమాట, తన పేడలోనే అది అవసరమైతే పడుకుంటుంది కూడా. దీనికి దానికి ఉండేటువంటి తేడా అది. మిగిలినటువంటి జంతువులు మరణించినప్పుడు చూడండి, ఆవు నేత్రాలలో పాపం కన్నీరు కనిపిస్తూ ఉంటుంది. బాగా పరిశీలించండి. జంతువులు ఏమైనా మరణించినట్లయితే ఆవు కన్నీరు గారుస్తూ ఉంటుంది. కానీ ఈ గేదె అలా కాదనమాట, దాని పని అది చేసుకుంటూ పోతుంది. దీనికి దానికి ఉండేటువంటి తేడా అది. ఆవు దూడల్ని కొన్ని వేల ఆవులలో దూడను వదిలేసినా కానీ ఆ దూడలన్నీ కూడా చిట్ట చివరికి ఆవుల దగ్గరికి చేరతాయి. అంటే మేధాశక్తి అనేటువంటిది ఆవులకి ఎక్కువగా ఉంటుంది, అది గేదెలకు అనేటువంటిది తక్కువ. గేదెను వదిలేసిన తర్వాత తన ఇంటి దగ్గరికి అది పోలేదన్నమాట. చిట్ట చివరికి 100 బర్రెల్ని కట్టేసి పిల్లల్ని వదిలితే తల్లులను గుర్తుపట్టలేవు గేదెలు, కానీ ఆవు దూడలు మాత్రం తప్పనిసరిగా గుర్తుపడతాయి అనటంలో సందేహమే లేదు. 10 కిలోమీటర్ల దూరంలో వదిలేసినా కానీ ఆవు దూడ తన తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది, తన ఇంటికి వెళ్ళిపోతుంది. దేశీ ఆవులు తన పేడను తాను కూడా తొక్కవు, కానీ గేదెలు మాత్రం వాటి పేడల్లో పండుకొని పొర్లాడుతాయి కూడా. అందుకే మనం గోమాత అని అంటాం, కానీ బర్రెమాత అనం, గేదె మాత అని అనం ఎప్పుడూ కూడా. పొరపాటున ఆవుకు పేడ అంటుకుంటే అసహించుకొని నీటి కోసం ఎదురు చూసి శరీర శుద్ధి అనేటువంటిది చేసుకుంటుంది. కానీ వీటికి బురదంటేనే ఇష్టం. గోమాత పెంపకం అనేటువంటిది చాలా తేలిక.
కానీ గేదెను పెంపకం అనేటువంటిది చాలా కష్టం. పాపం ఆ గేదె బాధపడుతూ ఉంటుంది. ప్రజలందరూ కూడా నా పాలు తాగుతూ నా పెరుగుని తింటూ చిట్ట చివరికి ఆవులను పూజిస్తున్నారు కదా అని పాపం అని బాధపడుతూ ఉంటుంది. వాటి సంఖ్య తక్కువ, మా సంఖ్య ఎక్కువ, అయినా కానీ మమ్మల్ని మాత్రం ఉపయోగించుకొని వాటిని పూజిస్తున్నారని బాధపడతాయట. ఇది మానవ జాతి యొక్క పక్షపాతం కాదా అని పాపం ఈ గేదెలు బాధపడుతూ ఉంటాయట. బర్రెలాగా ఏంటి ఆ తిండి, బర్రెలాగా ఉన్నావు అని కోపం వచ్చినట్లయితే ప్రజలని వాళ్ళని వాళ్ళే తిట్టుకుంటూ ఉంటారు కూడా. అంటే ఆ పరిస్థితుల్లో కూడా చిట్ట చివరికి మమ్మల్నే ఉపయోగిస్తున్నారు కదా అని ఈ గేదెలన్నీ కూడా ఎంతో బాధపడుతున్నాయి. సర్వదేవత స్వరూపమే గోమాత అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. కాబట్టి దేవత శరీరం గోవు యొక్క శరీరం, సామాన్యమైనటువంటి శరీరం ఈ గేదె యొక్క శరీరం. బర్రెపాలు తాగుతూ ఆవులనే పూజిస్తారు, ఇది మీకు పక్షపాతం కాదా అని పాపం ఈ గేదెలన్నీ కూడా బాధపడుతున్నాయట. ఆవు పేడ, ఆవు మూత్రం పరమ పవిత్రం. పూర్వీకులు ముందుగా గోమూత్రంతో స్నానం చేసేవాళ్ళట. ఏవైనా కానీ బీపీ షుగర్ లాంటి రోగాలు ఉన్నట్లయితే గోమూత్రాన్ని ఉదయాన్నే సేవించేటువంటి వాళ్ళు పూర్వీకులు. ఆవు పేడతోటే ఉదయాన్నే ఇల్లంతా కూడా అలికేటువంటి వాళ్ళు. దానివల్ల క్రిములు, కీటకాలు, దుష్టమైనటువంటి సర్పాలు ఇటువంటివన్నీ కూడా రానే రావు. ఇప్పుడు వచ్చేసరికి ప్రస్తుత పరిస్థితుల్లో మార్బుల్స్ తయారయ్యాయి. అందువల్ల ఆవు పేడతో అలిగేటువంటి ఇళ్ళు అనేటువంటివి మనం చూడటం అనేటువంటిది చాలా కష్టం. కాబట్టి మన హైందవ ధర్మాన్ని మనమే పాటించుకోవాలి. హైందవ ధర్మం అంటే ఇక్కడ హైందవం అంటే హిందూ అంటే దేశం కాదు, మతము కాదు, ప్రదేశం. మనందరం కూడా హిందూ ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, ఏ కులం వాడైనా కానీ ఏ మతం వాడైనా కానీ అందరూ కూడా హిందువులే. అందరూ కూడా సమైక్య భావంతో మెలగాలి. మన ధర్మాన్ని మనం రక్షించుకోవడం అనేది కొంచెం కష్టమే. అయినప్పటికీ కూడా హైందవ ధర్మాన్ని రక్షించుకుంటూ మనం హైందవులుగా జీవిద్దాం, హైందవులుగానే మరణిద్దాం. కాబట్టి సర్వ ప్రాణికోటి యందు కూడా జాలి, దయా, కరుణ చూపిద్దాం. ఇది కేవలం ఒక చిన్న కామెడీ కోసం మనం చెప్పుకున్నటువంటి విషయమే కానీ ఎవరిని, ఏ జంతువుని, ఎవరిని కూడా కించపరచాలి అనేటువంటి ఉద్దేశం కానే కాదు. అటు దయచేసి మీరు మన వీడియోలన్నీ కూడా ఉదయాన్నే 6:30 కానీ సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత టీవీలు కట్టేసి ప్రశాంతంగా చూడండి. మీకు జ్ఞాన ప్రసూనాలు అనేటువంటివి అందుతాయి. తప్పనిసరిగా మీకు ఉన్నటువంటి శారీరక, మానసిక, ఆర్థిక రోగ బాధలు అనేటువంటివి తొలుగుతాయి అనడంలో సందేహమే లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి. PULLAPANTHULA పుల్లాపంతుల RAMA రామమూర్తి MURTHY. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.